అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శివుడు నీలకంఠుడు ఎలా అయ్యాడు, సముద్ర మథనం కథ గురించి తెలుసుకుందాం. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగిస్తారు. ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అమృతం కంటే ముందు సముద్రం నుండి భయంకరమైన విషం పుడుతుంది. ఆ విషం ఎంత శక్తివంతమైనదంటే అది మొత్తం సృష్టిని నాశనం చేసేంత వేడిని, పొగను విడుదల చేస్తుంది. దేవతలు, రాక్షసులు భయంతో పరుగులు తీస్తారు. లోకాలను రక్షించమని శివుడిని ప్రార్థిస్తారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతాడు. శివుడు ఆ భయంకరమైన విషాన్ని తన అరచేతిలోకి తీసుకొని తాగుతాడు. అయితే ఆ విషం కడుపులోకి వెళ్తే శివుని లోపల ఉన్న సృష్టికి హాని కలుగుతుందని పార్వతీదేవి భయపడుతుంది. వెంటనే ఆమె శివుని గొంతును గట్టిగా పట్టుకుంటుంది. పార్వతీదేవి స్పర్శ వల్ల ఆ విషం శివుని గొంతులోనే ఆగిపోతుంది. ఆ విషం ప్రభావంతో శివుని కంఠం నీలి రంగులోకి మారిపోతుంది. అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ విషం వల్ల కలిగిన వేడిని తగ్గించడానికి శివుడు తన తలపై గంగను, చంద్రుడిని ధరిస్తారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే లోకక్షేమం కోసం కష్టాలను ఓర్చుకోవటం. శివుడు విషాన్ని మింగి మనకు అమృతాన్ని ప్రసాదించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.